संविधान, जय संविधान, जय बापू, जय बापू, जय बापू। ఈరోజు భారతదేశం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తరుణంలో ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈరోజు గుర్తొచ్చింది. ఆయన అమిత్ షా ఏ రకంగా ఈరోజు హోంమంత్రి అయిన అనే జ్ఞానం కూడా లేకుండా ఈరోజు రాజ్యాంగం అవసరం లేదు, అంబేద్కర్ గారిని పూజించాల్సిన అవసరం లేదని చెప్పేసి పార్లమెంట్లో చెప్పిన పరిస్థితిలో ఈరోజు భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు వచ్చిన తరుణంలో ఆ విధంగా కామెంట్ చేసిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా భారతదేశం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితులు. దాంట్లో భాగంగానే ఇంకా కూడా గ్రామాన ఈరోజు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి, అంబేద్కర్ ఇచ్చిన హక్కుల గురించి ప్రజలకందరికీ కూడా తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహిస్తున్న తరుణంలో అందరూ కూడా అమ్మగారు డిసిసి అధ్యక్షులు నిర్మలమ్మ గారు, అదేవిధంగా మనకు ఇన్ఛార్జిగా వచ్చిన ధనలక్ష్మి గారు, మిగతా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి మండలాధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తప్పకుండా మేము అంబేద్కర్ గారిని పూజిస్తాం, అంబేద్కర్ గారిని రక్షిస్తాం, అదేవిధంగా సంవిధానం రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి పెద్ద లెవెల్లో వచ్చినాం. జహీరాబాద్లో
ఎక్కడ లేని విధంగా ఈరోజు జైరాబాద్లో సంవిధానం యొక్క రాజ్యాంగం యొక్క బుక్కు పెద్ద లెవెల్లో ఈరోజు ప్రచారం చేసే విధంగా మేము ఆ రకంగా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని గౌరవించే విధంగా పూలదండలు వేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అదేవిధంగా సంవిధానం రక్షించాలని ముందుకొచ్చిన నా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రంగారెడ్డి జిల్లా జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మరి పెద్ద ఎత్తున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్న మరి ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారికి, మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి వచ్చిన ధనలక్ష్మి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకి, సోదరులందరూ కూడా మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఏఐసి నుంచి పిలిపివ్వడంతో భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి భాగ్యమైన సమయం వస్తుందని ఎవరు అనుకోలేదు. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశానికి ఒక కవచం లాంటిది. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఆడవాళ్ళం ఉన్నా కానీ అన్ని కులాలు కూడా రిజర్వేషన్లు కల్పించి ఇంత అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో జీవితంలో చైతన్యం తీసుకొచ్చిన అంబేద్కర్ రాజ్యాంగ బుక్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. తప్పకుండా మరి క్షమాపణ చెప్పాలి. మరి ఏదేమున్నా కానీ ఇది ఒక కులం కాదు, ఒక మతం కాదు, యావత్ భారతదేశ పౌరులందరూ కూడా సంబంధం ఉన్న రాజ్యాంగాన్ని కించపరిస్తే ఈరోజు మరి ఇప్పుడు తెలుస్తుంది జైరాబాద్లో ఇంతమంది జనాలకి తెలివి ఉన్నది కానీ అట్లా అనడానికి అమిత్ షాకి తెలియలేదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఏది ఉన్నా కానీ వేరే దేశాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. మనం ఈ భూమి మీద పుట్టి ఇక్కడ ఉంటూ మనకొక వెలుగులాగా, మనకొక దారిలాగా ఇచ్చిన అంబేద్కర్ కానీ మరి మిగతా బాపూజీ కానీ అలాంటి వాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదని మా సంగారెడ్డి జిల్లా నుంచి తెలియపరుస్తూ మరి క్షమాపణ చెప్పాలి, లేకపోతే చెయ్యాలని మా డిమాండ్. తప్పకుండా అప్పటి వరకు పోరాటం చేస్తాం. రాజ్యాంగాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవడం జరిగింది. మేమందరం కూడా దాన్ని కట్టుబడి మరి ప్రజల మధ్యకి వెళ్తున్నాం. జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ యాత్ర స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యాత్ర పేరు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. అంటే మన రాజ్యాంగాన్ని మనం బ్రతికించుకోవడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి ఆదేశాల మేరకు, నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కాబోయే మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ యాత్ర చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంత్ అన్న రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కంపల్సరీ ఇక్కడ తెలంగాణ మొత్తం యాత్ర చేయాలనేది కాన్సెప్టు పిసిసి నుండి. కాబట్టి అదేవిధంగా దీనికి కోఆర్డినేటర్లుగా కూడా ఏఐసిసి నుండి ఉన్నటువంటి సిడబ్ల్యూసి మెంబర్ వంశీ చందర్ గారు, వెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా అనిల్ గారు, ఇంకా వెన్నెలక్క గారు, వీళ్ళందరూ ఈ సంవిధానం దాని గురించి స్టేట్ కోఆర్డినేటర్లుగా కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశంతో మమ్మల్ని కూడా 2 కాన్స్టిట్యున్సీలకు ఒక ఇన్ఛార్జిగా నియమించడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యాత్ర వల్ల బీజేపీ వాళ్ళు జై భారత్ మాతాకి జై అనేది ఒకటి నినాదం తీసుకొస్తారు. భారత్ మాతాకి జై అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఏం కాదు, మనం అందరిది 145 కోట్ల భారతీయులది మన అందరిది. కాబట్టి మేమేం నినాదం తీసుకొస్తున్నామంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మన భారతదేశం అనేది ప్రతి ఒక్కరము మమేకమై ఒక తాటి మీద ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమైనది మన కాంగ్రెస్ పార్టీ తరఫున
తరపున అందరూ కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ యాత్ర అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మన మొదటిసారిగా అన్న చంద్రశేఖర్ మన జైరాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో జైరాబాద్లో టౌన్లో ఈరోజు యాత్ర స్టార్ట్ చేయమనేది జరిగింది. థ్యాంక్ యూ.